వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయంగా రాటు తేలిందన్న ఓ చర్చైతే పొలిటికల్ సర్కిల్లో వాడి వేడిగా వైరల్ అవుతోంది. ఆమె వేసే ప్రతి అడుగు ఆలోచించి ఆచితూచి వేస్తుందని వారు విశ్లేషిస్తున్నారు. తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో వైఎస్ షర్మిల హైదరాబాద్లోని ఆయన నివాసంలో భేటీ అయి తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి రావాలి అంటూ ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేయటం, ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు రావటం, ఈ భేటీ అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వివరించటం, అలాగే చంద్రబాబుతో వైఎస్ షర్మిల భేటీకి సంబంధించిన ఫోటోలు సైతం ఆగమేఘాల మీద విడుదల కావటం అంతా కొన్ని నిమిషాల్లోనే చకచకా జరిగిపోయాయని సదరు వర్గం వివరిస్తోంది. అయితే ఇదే వైఎస్ షర్మిల వారం క్రితం తన సొంత సోదరుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి రావాలి అంటూ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లటం, జస్ట్ ఓ అరగంటలో ఆమె బయటకు రావటం, అలా బయటకు వచ్చిన వైఎస్ షర్మిల మీడియాతో చాలా ముక్తసరిగా మాట్లాడటం, అలాగే తన కుమారుడు వివాహానికి వైఎస్ జగన్ వస్తానన్నారా లేదా, లేకుంటే ఆయన అసలు తనతో మాట్లాడారా లేదా అనే అంశాలను వైఎస్ షర్మిల ఎక్కడా ప్రస్తావించలేదన్న విషయాన్ని సదరు పొలిటికల్ సర్కిల్లో గుర్తు చేసుకోలేదన్న విషయాన్ని ప్రస్తావిస్తోంది. అయితే అదే వైఎస్ షర్మిల చంద్రబాబు నివాసానికి వెళ్లటం, అది కూడా టీడీపీ జెండా రంగు చీర కట్టుకుని ఆమె వెళ్లటం చూస్తుంటే వైఎస్ జగన్ ఎక్కడో ఏదో తేడా కొట్టే విధంగా ఉందని సదరు వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అదీ కాక వైఎస్ జగన్ ను కలిసే ముందు రోజు వైఎస్ షర్మిల తన ఫ్యామిలీతో కలిసి ఉమ్మడి కడప జిల్లాలోని ఇడుపులపాయ వెళ్లటం, అది కూడా బీజేపీ ఎంపీ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్ కు చెందిన ప్రత్యేక విమానంలో వెళ్లటం, అక్కడి నుంచి అదే విమానంలో విజయవాడకు రావడంతో ఆ తర్వాత అదే విమానంలో న్యూఢిల్లీ వెళ్లటం, మరోవైపు సరిగ్గా అదే సమయంలో కడప ఎయిర్పోర్టులో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయి మంతనాలు నెరపటం, అనంతరం వారిద్దరూ ఒకే విమానంలో గన్నవరం చేరుకోవటం, ఈ మొత్తం ఎపిసోడ్ పై జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ఎదుట స్పందిస్తూ వైఎస్ షర్మిల రాజకీయం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని ఆరోపించటం, ఇక చంద్రబాబుతో భేటీ తర్వాత వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రానున్న ఎన్నికల్లో తన సోదరుడు వైఎస్ జగన్ కు ఈ జగనన్న వదిలిన బాణం గట్టిగానే జలకిచ్చే అవకాశం ఉందన్న ఓ చర్చ అయితే సదరు సర్కిల్లో వాడి వేడిగా హల్చల్ చేస్తోంది. ఇంకోవైపు జనవరి 13వ తేదీ ఉదయం నారా చంద్రబాబు నాయుడుతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు గారిని ఆహ్వానించమని, ఈ వివాహ వేడుకకు వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని ఆయన్ని కోరినట్లు చెప్పారు. ఈ భేటీలో తన తండ్రి వైఎస్ గురించి నారా చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చెప్పారని, అలాగే ఆయనతో తనకు ఉన్న స్నేహాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారని, అదేవిధంగా వైఎస్ఆర్ తో తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నారని వైఎస్ షర్మిల వెల్లడించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని ఆకాంక్షించారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశం బాగుపడుతుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే తన తండ్రి వైఎస్ లక్ష్యమని గుర్తు చేశారు. ఇక తనకు పార్టీలో బాధ్యతలు ఇచ్చిన అంశం బట్టి చేరికల మీద తర్వాత మాట్లాడతా అన్నారు. ఇక చంద్రబాబును కలవటం రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు ఫ్యామిలీకి తాను గతంలో క్రిస్మస్ కేక్ పంపితే తప్పు పట్టారని అన్నారు. నేను చంద్రబాబు ఒక్కరికే కాదని అందరికీ పంపానని, అంటే కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవితకు సైతం పంపానని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయాలన్నది జీవితాల కోసం కాదని ప్రజల కోసం చేస్తున్న సర్వీస్ అని చెప్పుకొచ్చారు. రాజకీయం అనేది ఒక ప్రొఫెషన్ అని, ఆ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటామని, అంటే కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే అందరం ప్రజల కోసమే పని చేయాలన్నారు. పండుగకో లేదా పెళ్లికో కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు చంద్రబాబును కేవలం పెళ్లికి పిలవటానికి మాత్రమే వచ్చామని, చంద్రబాబు ఒక పార్టీకి అధ్యక్షుడైతే తాను కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తనని అన్నారు. తమకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవని చెప్పారు. ఇక గతంలో వైఎస్ఆర్ తన బిడ్డల పెళ్లికి చంద్రబాబును పిలిచారని, తమ ఇంట్లో జరిగిన పెళ్లిలకు చంద్రబాబు వచ్చి దీవించారని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గుర్తు చేసుకున్నారు.